వరంగల్ జిల్లా వరంగల్ తూర్పు నియోజకవర్గంలో 4,35,00,000 రూపాయలతో చేపట్టే వివిధ దేవాలయాల అభివృద్ది పనులకు దేవాదాయ అటవీ శాఖల మంత్రి కొండా సురేఖ శంకుస్థాపనలు చేశారు. రాష్టంలోని దేవాలయాల అభివృద్ది పునరుద్దరణకు ప్రభుత్వం కృషి చేస్తుందని మంత్రి చెప్పారు. వరంగల్ మట్టేవాడ శ్రీ భోగేశ్వర ఆలయం, దేశాయిపేటలోని శ్రీ రంగనాయక స్వామి ఆలయం, గోవిందరాజుల స్వామి ఆలయం, శ్రీ ఆంజనేయ స్వామి ఆలయ ప్రాంగణ నిర్మాణం, శ్రీ కాశీ విశ్వేశ్వర రంగనాథ స్వామి ఆలయం, అబ్బనికుంట శ్రీ మహేశ్వరి ఆలయ పునరుద్దరణ పనులకు మంత్రి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ కాకతీయుల కాలం నాటి చారిత్రాత్మక దేవాలయాలను కాపాడి వాటిని భవిష్యత్ తరాలకు అందిస్తామన్నారు. వరంగల్ జిల్లా మామునూరు ఎయిర్పోర్టు నిర్మాణానికి శరవేగంగా అడుగులు పడుతున్నాయి. తాజాగా ఎయిర్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా న్యూఢిల్లీ ఇంజనీరింగ్ బృందం మామునూరు ఎయిర్పోర్టును ప్రాథమిక సర్వేలో భాగంగా పరిశీలించింది. ఆపై బృంద సభ్యులు వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యసారథ్తో ఎయిర్పోర్టు అభివృద్ది కోసం వారు గుర్తించిన ముఖ్యమైన అంశాలపై చర్చించారు. వరంగల్ ఎంజీఎం ఆసుపత్రిలో మెరుగైన వసతుల కల్పనపై ఆసుపత్రి అధికారులు దృష్టి పెట్టారు. రోగుల సౌకర్యార్థం ఆసుపత్రిలో వెంటనే టోల్ ఫ్రీ నెంబర్ ఏర్పాటు చేయాలని జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్యసారథ అన్నారు. ఎంజీఎం ఆసుపత్రిని ఆకస్మికంగా తనిఖీ చేసిన కలెక్టర్ అన్ని వార్డులను, అక్కడ రోగులకు అందుతున్న వైద్య సేవల వివరాలను రోగులను అడిగి తెలుసుకున్నారు. అనంతరం ఆసుపత్రిలో వైద్యులు, సిబ్బందితో సమావేశం నిర్వహించి డాక్టర్లు సమయపాలన పాటిస్తూ రోగులకు సేవలు అందించాలని సూచించారు. గ్రేటర్ వరంగల్ పరిధిలో స్మార్ట్ సిటీ పనులు శరవేగంగా సాగుతున్నాయి. నిర్దేశిత గడువులోగా స్మార్ట్ సిటీ మిషన్ పనులు పూర్తి చేయాలని వరంగల్ నగర మేయర్ గుండు సుధారాణి ఇంజనీరింగ్ స్మార్ట్ సిటీ ప్రతినిధులను ఆదేశించారు. స్మార్ట్ సిటీ మిషన్లో భాగంగా నగర అభివృద్దికి కొనసాగుతున్న తుది దశలో ఉన్న పనులను సత్వరంగా పూర్తి చేయాలన్నారు. భద్రకాళి బండ్, వడ్డేపల్లి బండ్, ఉర్పురంగ సముద్రం అభివృద్ది పనులు, గ్రాండ్ ఎంట్రన్స్, ఫుట్పాత్ తదితర పనుల్లో వేగం పెంచి అక్టోబర్ చివరి నాటికి పూర్తి చేయాలని మేయర్ అధికారులను ఆదేశించారు. పేదింటి ఆడబిడ్డలకు రాష్ట్ర ప్రభుత్వం కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ వంటి పథకాల కింద ఆర్థిక సహాయాన్ని అందిస్తూ వారికి అండగా నిలుస్తోందని నర్సంపేట ఎమ్మెల్యే దొంతి మాధవరెడ్డి వెల్లడించారు. నర్సంపేట నియోజకవర్గంలోని 250 మంది కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్దిదారులకు చెక్కులందించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ మహిళా సంక్షేమానికి కాంగ్రెస్ ప్రభుత్వం పెద్దపీట వేస్తోందన్నారు. వరంగల్ పరిధిలో కొత్తగా బయోగ్యాస్ ప్లాంట్లు ఏర్పాటు చేయడానికి ప్రణాళికలు సిద్దం చేయాలని గ్రేటర్ వరంగల్ మున్సిపల్ కార్పొరేషన్ కమిషనర్ చాహత్ బాజ్పేయి అధికారులను ఆదేశించారు. వరంగల్, హనుమకొండ ప్రాంతాల వారీగా తడి చెత్త, పొడి చెత్త వివరాలు సమగ్ర సేకరించి దాని ఆధారంగా డీపీఆర్ తయారు చేయాలని ఆమె సూచించారు. డాక్టర్ సర్వేపల్లి రాధాకృష్ణన్ జయంతి సందర్భంగా ఉపాధ్యాయ దినోత్సవంలో భాగంగా వరంగల్లోని ఆకుతోట ఫంక్షన్ హాల్లో ఘనంగా గురు పూజోత్సవం నిర్వహించారు. మేయర్ గుండు సుధారాణి సందర్భంగా మాట్లాడుతూ విద్యతో పాటు విలువైన జ్ఞానాన్ని నేర్పించేది గురువులన్నారు. ఒక విద్యార్థి జీవితాన్ని మార్చేది చదువు నేర్పించే గురువన్నారు. అనంతరం జిల్లాలో ఉత్తమ ఉపాధ్యాయులుగా ఎంపికైన 62 మందిని సన్మానించారు. ఎంపిక చేసిన అంగన్వాడీ కేంద్రాల్లో కూరగాయలు, ఆకుకూరలు పండించేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. వరంగల్ జిల్లాలో మొత్తం 919 అంగన్వాడీ కేంద్రాలుండగా 90 అంగన్వాడీ కేంద్రాల్లో కూరగాయలు, ఆకుకూరలు పండించేందుకు ఎంపిక చేశారు. దీనికోసం ఒక్కో కేంద్రానికి 10,000 రూపాయల చొప్పున కేటాయించారు. వీటి ద్వారా తోటల పెంపకానికి కావలసిన పనులను చేపడతారు. వారు పండించిన ఆకుకూరలు, కూరగాయలను తాజాగా అంగన్వాడీ కేంద్రాలకు వచ్చిన గర్భిణీలు, బాలింతలకు అందిస్తారు. జిల్లాలోని గీసుకొండ మండలం షాయంపేట హవేలీలోని టెక్స్టైల్ పార్క్ను శాన్ ఫ్రాన్సిస్కో భారత కాన్సులేట్ జనరల్ శ్రీకర్ కె రెడ్డి, బ్రూనై భారత హైకమిషనర్ రాబు అబ్బగాని, జిల్లా కలెక్టర్ సత్యనారాయణ కలిసి సందర్శించారు. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా సంబంధిత అధికారులకు పరిశ్రమల్లో ఉత్పాదకతపై పరిశ్రమల ప్రతినిధులు వివరించారు. జాతీయ క్రీడా దినోత్సవం సందర్భంగా నిర్వహించిన మేజర్ ధ్యాన్ చంద్ క్రీడా పోటీలు ఇటీవల ఘనంగా ముగిశాయి. జిల్లా యువజన క్రీడల అభివృద్ది అధికారి టీవీఎస్ సత్యవాణి మాట్లాడుతూ హిల్లా వరంగల్లో సైక్లింగ్ పోటీలు నిర్వహించినట్లు తెలిపారు. 9 రోజుల పాటు వివిధ క్రీడాంశాల్లో పోటీలు జరిగాయని, క్రీడాకారులు, యువత, పాఠశాల విద్యార్థులు ఉత్సాహంగా పాల్గొన్నారని తెలియజేశారు. వరంగల్ జిల్లా వ్యాప్తంగా గణేష్ నవరాత్రులు అత్యంత భక్తి శ్రద్ధలతో నిర్వహించారు. ఈసారి అత్యధికంగా 7,000 పైచిలకు గణేష్ మండపాలు ఏర్పాటు చేసి జిల్లా వాసులు వినాయకుడిని పూజించారు. పర్యావరణానికి హాని కలగకుండా మట్టి గణనాథుల్ని పూజించాలని అధికార యంత్రాంగం చేసిన ప్రచారంతో ప్రజలు ఎకో ఫ్రెండ్లీ గణపతినే ఎక్కువగా ప్రతిష్ఠించి పూజించారు.